ఎలక్షన్లకు ముంగట చాలైంది ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు పంచాది. కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే తెలంగాణ పచ్చగైంది అని కార్ పార్టీలు, అసలుగా ప్రాజెక్టుతోని పాయదానే లేదు అని షే పార్టీలు. ఆఖరికి కమిషన్ వేసి కార్వాయి చేసే కాడికి పోయింది. ఇప్పటికే మాజీ సీఎం కాడ నుంచి మాజీ మంత్రుల దాకా అందరినీ అరుచుకుర్రు. అట్లా ఇన్నొద్దులకు రిపోర్ట్ సర్కారోళ్ళ తానికి పోయిందట. మరిగా ఏమైందో చూద్దాం పారి. అట్లిట్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంచాది కొసకొచ్చినట్టే కనిపిస్తుంది. ప్రాజెక్టు ఎట్లా గుంగింది ఏం కథ అని ఇన్నొద్దులు అందరిని ఆఫీసుకు పిలిపించుకొని కార్వాయి చేసిన కమిషన్ వాళ్ళు సర్కారోళ్లకు అసలు కథ ఏంటిదో చెప్పిండ్రాట. అన్నిటికీ మాజీ సీఎం కేసీఆర్ సార్దే బాధ్యత అని రాసిండ్రాట రిపోర్టులా. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కట్టలు ఆగమాగం ఎట్లా పడితే అట్లా కట్టిండ్రని రిపోర్టులో రాసిండ్రాట. ఎవ్వలను అడగకుండా మాజీ ముఖ్యమంత్రి నిర్ణయం చేసిండని కూడా రాసిండ్రాట. ఇక అటు రిపోర్టు చేతికి అందిన వెంటనే సీఎం రేవంత్ సారు మంత్రులందరినీ పిలువనంపి కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద ఏం చేద్దాం ఏం కథ అని మంత్రులందరితో మాట ముచ్చట్లు చేసిండు. ఎట్లా పడితే అట్లా పైసలు పాడు చేసిండ్రు, ఆగమాగం చేసిండ్రు అని గట్టిగానే గరమైన రాట. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆలోచనలు కూడా చేసిండ్రాట. 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇంకో దిక్కు కాళేశ్వరం కమిషన్ వాళ్ళు చేసిన కార్వాయి మీద అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి మీద కచ్చగచ్చినట్టే చేస్తానని గరం అవుతుంది. ఒక 2 రోజుల ముందు వస్తుంది, 2 రోజుల ముందర లీక్లు వచ్చినాయంటే మరి కమిషన్ నిబద్ధత ఏంది? అసలు వాళ్ళ టార్గెట్ ఏంది? కేసీఆర్ టార్గెట్ బద్నాం చేయాలంతే, బద్నాం చేసి నడపాలన్నది ఉద్దేశం. ఏ రైతుని తీసుకుపోయినా ఆ ప్రాజెక్టు విలువ రైతుకు తెలుస్తుంది. బదనాం చేస్తే ఏమైతే చెప్పండి? కమిషన్ వేస్తారు, వాళ్ళ చేతుల పని. ఇది ఇట్లుంటే ఓ దిక్కాటు కాళేశ్వరం కమిషన్ వాళ్ళ రిపోర్టు సర్కారు వాళ్ళకు చేరిందనే ముచ్చట తెలిసినంటనే ఎర్రవల్లి చేను కాడున్న ఇంటికాడ కేసీఆర్ సార్తోని కారు పార్టీ వాళ్ళ మీటింగులు గట్టిగానే నడిచినాయి. మరిగా ఎట్ట చేస్తారో ఏం చేస్తారో గానీ సర్కారు వాళ్ళ రూవడి చూస్తా అంటే మాత్రం వ్యవహారం చాలా దూరమే పోయేటట్టున్నది అనుకుంటారు పబ్లిక్.